ఏదో ఇదేం సినిమా డైలాగ్ గోనగన్నారెడ్డి డైలాగ్ ఇది. నేను ఈడ ఉంటా ఆడ ఉంటా ఏంటిది సినిమానా ఇది పాలిటిక్స్ ఇట్స్ బేసికలీ ప్రజలతో సంబంధం. ఏమి రిజల్ట్ ఏమొచ్చింది అంటే కొత్తగా వచ్చి ఇప్పుడు సభ ఎందుకు భయపడ్డారు, సభ పెట్టనివ్వలేదు. సభ ఎందుకు పెట్టనివ్వలేదంటే ఆయన ఒక స్టేట్ సీఎం గా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా ఆయన బాధ్యత ఫాలో చేశారు. ఆయన బేసిక్ గా ఆయన ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నువ్వు ఎట్లా నవనిర్మాణ సభ పెడతావు, నేను ఇవ్వను అన్నాడు. ఎవరిని చెప్పారా కూటమి గ్రహాలు మనకు అనుకూలించట్లేదు, అందుకని ఇప్పుడు పెట్టకూడదు, ఆ రోజే పెట్టాలని ఎవరైనా మీకు వచ్చి చెప్పారా? ఏంటంటే మన భస్మాసుర హస్తం అంటారు కదా, మన చేతితోటి మన నెత్తి మీద పెట్టుకుని మన నాశనం చేసు ఆయన నెత్తి మీద ఆయన పెట్టుకుంటున్నాడు. అని ఇప్పుడు వచ్చిన ఇదేంటి, ఇప్పుడు ఈ సందర్భం ఏంటి? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రేగొట్టి ఏదో నెగటివ్ అయిపోయింది మీకు. ఇది ఎప్పుడైనా ఒక సానుభూతి, ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక తెలంగాణలో ఉంది 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 అని ఒక సానుభూతి ఉంది. సినిమా గానీ ఇప్పుడు నైజాంలోనే కదా, నైజాంలో చొక్కాలు ఎంచుకుని వెళ్ళేవారు కదా సినిమాకి, వీళ్ళు నిలబడి. పవన్ కళ్యాణ్ గారు అంత క్రేజ్, విపరీతమైన క్రేజ్, అది మొత్తం నీరు గారిపోయింది కదా ఒక తెలంగాణ ఈ చిన్న తప్పు వల్ల. హీరోగా సక్సెస్ అయ్యింది కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఫీల్ అవుతున్నాను. అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్ జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మామూలు ఎవరు ఇది ఒక డిస్ట్రక్టివ్ గా తిట్టాలంటే అట్లా నేను తిట్టట్లేదు కదా, అట్లా కాదు. నమస్తే, నేను మీ నాగేష్. ప్రస్తుతం మన స్టూడియోలో నరోత్తమ్ త్రిపురనేని గారు ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. సార్, ఆంధ్ర తెలంగాణలో మరి ఎక్కడ చూసినా గానీ సోషల్ మీడియా కానీ లేకుంటే ఎవరి దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడినా గానీ ఒకటే టాపిక్ వినపడతా ఉంది, పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ మరి మాట్లాడే కొన్ని విమర్శలు చేయడం కానీ లేకుంటే కొన్ని సందర్భాల్లో అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే సృష్టించడం అయితే జరిగింది. దీని గురించి ఏం చెప్తారు మీరు? అదే ఏం చెప్పటానికి ఏముంది, పెళ్లి జరిగే చోట వచ్చి చావమేళం వాయిస్తే ఇలానే ఉంటది. సమయం సందర్భం అన్నది ఉండాలి. ఎస్పెషల్లీ అంత పెద్ద స్థాయి ఉన్న రాజకీయ నాయకుడికి, అంత ప్రజా ప్రస్థానం ఉన్న రాజకీయ నాయకుడికి ఆ సమయం సందర్భం అన్నది ఉండాలి. తెలంగాణ భావోత్సవ దినం కదా, తెలంగాణ ఫార్మేషన్ డే. ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చేసి మేము తెలంగాణ నవనిర్మాణ సభ అని పెడితే ఏమనాలి? అది ఏంటి? వాట్ ఆర్ యూ టుడే? యు ఆర్ ఎ డెప్యూటీ సీఎం ఆఫ్ ఎ స్టేట్. ఒక రాష్ట్ర సభ పెట్టడానికి అసలు ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏం దానికి పిచ్చి పనులకి ఉద్దేశాలు ఏముంటాయి? దానికి ఉద్దేశాలు ఉంటాయి. సడన్ గా ఒక ఐడియా వచ్చింది, ఎవడో పిఆర్ లో వాళ్ళ చుట్టూతో ఉన్న ఎవడో చెప్పుంటాడు, ఆయన వెంటనే పెట్టండి. ఒక బేసిక్ ఆలోచన అనేది ఉండాలి. ఇప్పుడు మాలాంటి చెప్పించుకోకూడదు, అనిపించుకోకూడదు. అటువంటి ఉన్న స్థాయి ఉన్న వ్యక్తి అనిపించుకోకూడదు, అట్లా ప్రజలతో అనిపించుకోకూడదు ఇటువంటి మాటలు. చూడండి, అసలు ఆ రోజే దొరికిందా? ముందు ఒక వారం ముందు పెట్టచ్చు, తర్వాత పెట్టచ్చు. ఒక బేసిక్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఒక ఇంటికి వెళ్తున్నాము, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని మర్యాదలు ఉంటాయి, కొంత కల్చర్ ఉంటుంది. అది మీరు రెస్పెక్ట్ చేయాలి. కొన్ని ఇంట్లోకి వెళ్ళి చెప్పులు బయట వదిలేస్తారండి అంటారు. కాదు, నేను చెప్పులు వేసుకుని లోపలికి వస్తా, నేను ఇక్కడ గెస్ట్ అయినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి మీరు అనుకున్నది మీరు చేయటం కాదు కదా. యూ షుడ్ రెస్పెక్ట్ ది హౌస్. ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటికి వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఒక మనోభావాల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటూ రావాలి. అది జైలా. ఇప్పుడు కనీసం సభ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వాలి పర్మిషన్? అక్కడ అమరావతి ఫార్మేషన్ డే, అమరావతి లాంచింగ్ డే ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సభ అని పెడితే ఒప్పుకుంటారా? నేను ప్రజల మనిషిని, ఆంధ్రాలో ఉంటా, తెలంగాణలో ఉంటా. ఇదేం సినిమా డైలాగ్ గోనగన్నారెడ్డి డైలాగ్ ఇది. నేను ఈడ ఉంటా ఆడ ఉంటా ఏంటిది సినిమానా ఇది పాలిటిక్స్ ఇట్స్ బేసికలీ ప్రజలతో సంబంధం. ఇదేంటంటే ఇది థ్రిల్లింగ్ దేశం. ఇది ఒక తెలంగాణ, అటు ఆంధ్ర, రాయలసీమ మొత్తం కలిపితే ఒక తెలుగు ప్రజలు, తెలుగు ఉనికి ఉంది, అది కాదంటలేదు. బట్ అడ్మినిస్ట్రేటివ్లీ వీఆర్ డివైడెడ్. రెస్పెక్ట్ దోస్ బౌండరీస్, రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. మిమ్మల్ని ఎవరు లీగల్ గా ఎవరు మిమ్మల్ని ఆపలేరు.
ఉమ్, ఇక్కడ తిరగకూడదు, ఇక్కడ అక్కడ తిరగకూడదు. మీరు కావాలంటే కాశ్మీర్ లో తిరగండి, ఉమ్. అదే ఎందుకు ఆ బార్డర్ లో తిరగండి, వాగా బార్డర్ లో అంటే తిరగండి ఏదైనా కదా ఒక మీరు. పరిమితి వరకు ఉండాలంట. అదే చెప్తున్నాను, మీకు వాగా బార్డర్ ఉంది కదా, వాగా బార్డర్కి వెళ్ళిపోయి అక్కడ ఒక సభ పెట్టండి, ఉమ్, భారత్ నవనిర్మాణ సభ, లేకపోతే ఆ కాశ్మీర్ నవనిర్మాణ సభ ఉమ్, అని అక్కడ పెట్టండి. ఉమ్. పెడితే ఏమైతుంది? పెట్టి ఫరూక్ అబ్దుల్లాని కూడా ఇన్వైట్ చేయండి, ఉమ్, తప్పేముంది, పెట్టండి. ఉమ్, మిమ్మల్ని ఎవరు ఆపరు, మిమ్మల్ని ఆపటానికి దేశంలో ఏ చట్టం లేదు. కానీ కొన్ని మారల్స్ అన్న ఉంటాయి. ఉమ్. ఏం మోరల్స్? బేసిక్లీ అదే చెప్పాను కదా, రెస్పెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ అదర్స్. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు వచ్చేసి నేను నవనిర్మాణ సభ పెడతానంటే అర్థం అంటే ఒక స్టేట్ కి డిప్యూటీ సీఎం గా ఉండి ఇప్పుడు డివైడ్ అయిన రాష్ట్రంలో నుంచి అంటే ఆ రోజు కాకుండా వేరే ఏ రోజు పెట్టుకోవచ్చు. ఉమ్, అది పెడితే ఎవరేం పట్టించుకో, ఇట్ ఇస్ ప్రజాస్వామ్యం ఇది. ఉమ్. ఇంకో రోజు పెట్టుకుంటే ఎవరు ఆపుతారు? తెలంగాణ నీ అయ్యా జాగీరా. అదే ఆ రోజు వచ్చి ఉమ్, పైపచ్చు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము పర్మిషన్ ఇవ్వని అన్నారు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్, చేసిన పని కరెక్ట్. ఆ రోజు మాత్రం ఉమ్, ఆయన మంచి పని చేశారు తెలంగాణకి, తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఉమ్. ఆయన. మంచి పని చేశారని మీరు అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ సభ పెడితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ ఉమ్, ఏదన్నా ప్రభావితం జరుగుతుందేమో అన్న ఒక భయంతోనే ఆయన ఏ పర్మిషన్ ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అంటే ఏ అన్ని సుత్తి కాకపోతే సుత్తి సొల్లు వాగుడు కాకపోతే ఏంటిది, ఊరినే లెగుస్తే మనిషిని కాదని. ఇక్కడ ఏంటి, మొన్న కూడా 2023 ఎలక్షన్ పార్టిసిపేట్ చేయలేదా, అంతకు ముందు పార్టిసిపేట్ చేయలేదా, పరోక్షంగాను డైరెక్ట్ గాను? ఏమి రిజల్ట్ ఏమొచ్చింది అంటే కొత్తగా వచ్చి ఇప్పుడు సభ ఎందుకు భయపడ్డారు, సభ ఎందుకు పెట్టనివ్వలేదంటే ఆయన ఒక స్టేట్ సీఎం గా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా బాధ్యత వహించారు. ఉమ్, కరెక్ట్ గా ఆయన బాధ్యత ఫాలో చేశారు. ఆయన బేసిక్ గా ఆయన ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నువ్వు ఎట్లా నవనిర్మాణ సభ పెడతావు, నేను ఇవ్వను అన్నాడు. ఉమ్, కరెక్ట్ గా అన్నాడు. ఈయనేమో అయినప్పటికీ నేను పవన్ కళ్యాణ్ ని నేను ఇవ్వకూడదా, మీరు ఎట్లా అని చెప్పేసి అక్కడే పెట్టేసి మీడియా పెట్టేసి మాట్లాడేసి అక్కడే మీ అయ్యా జాగిరా అని అడుగుతాడు. ఉమ్, అది ఎంత తప్పది. ఉమ్, ఖచ్చితంగా అయ్య జాగిర్ కాదు, ఇంకోటి చెప్తున్నాను, అయ్య జాగిర్ తెలంగాణ వల్ల అయ్య జాగిర్ పెట్ట కదా, తెలంగాణ భూపుత్రుల ముత్తాతల జాగిర్ ఇది. ఉమ్, మీరు అయ్య జాగిర్ దగ్గర ఆగిపోయారు, ఇది ముత్తాతల జాగిరు, అది గుర్తుపెట్టుకోండి. ఉమ్, అది ఆ సెంటిమెంట్ అని రెస్పెక్ట్ చేయాలి, అది నేను చెప్తున్నాను. ఉమ్, తర్వాత నెక్స్ట్ వీక్ వారం తర్వాత వచ్చి ఇప్పుడు ఇవాళ వచ్చుంటే ఏంటి, ఇప్పుడు నవనిర్మాణ సభ ఇప్పుడు పెడితే ఎవరు ఒప్పుకోరా? ఉమ్. ఆ రోజే పెట్టాలా, అప్పుడే పెట్టాలా? అది కెలకటం కాకపోతేను, అంటే కావాలని ఉద్దేశపూర్వకం కాకపోతే వేరే ఏముంటది చెప్పండి? అది ముందు రోజు పెట్టకూడదా, లేదు ఇప్పుడు పెట్టకూడదా? ఇప్పుడు ఏంటి, గ్రహాలు అనుకూలించట్లేదా? ఎవరిని చెప్పారా గ్రహాలు, కూటమి గ్రహాలు మనకు అనుకూలించట్లేదు, అందుకని ఇప్పుడు పెట్టకూడదు, ఆ రోజే పెట్టాలని ఎవరైనా మీకు వచ్చి చెప్పారా? మీకు పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా ద్వేషం గానీ? అయ్యో, నాకెందుకు ద్వేషం ఉంటది, నాకు ఆయన సినిమాలో సుస్వాగతం నాకు చాలా ఇష్టం. ఆయన తొలి ప్రేమ ఎన్నోసార్లు చూసాను, ఒక 17 సార్లు చూసుంటాను. ప్రత్యేకంగా మీరు అంటే సోషల్ మీడియాలో జరుగుతా ఉంది, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండ్రు, అంతా జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటున్నాను కదా, ఆయన ఒక మంచి హీరో, మంచి నటుడు, మంచి ఫ్యాన్స్ ఉన్నాయని. తప్పు చేసినప్పుడు తప్పు అనకుండా ఏమంటారు, తప్పు చేసినప్పుడు తప్పు అనకుండా అన్ని కరెక్ట్ అంటా ఉంటే దాన్ని క్రిటిసిజం అనరు, అనాలిసిస్ అనరు, దాన్ని భజన అంటారు. నాకు భజన చేయటం అలవాటు లేదు, ఉన్న నిజం మాట్లాడతాను, నిర్భయంగా మాట్లాడతాను, అర్థమైందా? ఇది తప్పు అన్నది తప్పే. 6 100 అయినా 100 6 అయినా తప్పే. మీరు చేసింది తప్పు, ఆ తప్పును ఒప్పుకుంటే గౌరవంగా ఉంటది. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సినిమా డైలాగులు మాట్లాడుతుండు అన్నట్లు కూడా చాలా సార్లు విమర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్. ఎక్కడ సినిమా డైలాగులు ఎప్పుడన్నాను? ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ అంటే ఇప్పుడు మీరు అన్నది ఆడా ఉంటా ఈడా ఉంటా, అదేంటి ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే అర్థం ఏంటి? ఆడా ఉంటా ఈడా ఉండేది గోనగన్నారెడ్డి, ఆడా ఉంటా ఈడా ఉంటా అదే సినిమా డైలాగ్. పబ్లిక్ లో కూడా హీరో కదా, మీ హీరోయిజం అది సినిమాల్లో చూపించండి, బయట కాదు అన్నట్లు కూడా పబ్లిక్ కొంతమంది అలా ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత గమ్మునుండి కూడా బయటకు వచ్చి ఒక రెవల్యూషనరీగా పెట్టాడు పార్టీ, ఆయన పెట్టాడు. అది నిజంగా అది హీరోయిజమే.
అది నిజంగా హీరోయిజమే. అది అది డెఫినెట్లీ చాలా మంది దాన్ని రెస్పెక్ట్ చేస్తారు. అందుకే ఆ సెంటిమెంట్, ఆ సానుభూతి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే. అది ఎవరు కాదంటలేదు. పెట్టినప్పుడు మేము ఖుషి సినిమా మేము ఎన్నిసార్లు చూడలేదు. ఖుషి సినిమా సినిమాలు అంటే బాగా పవన్ కళ్యాణ్ అంటే మాకు అందరికి ఇష్టమే. కానీ ఈ చేసే పిచ్చి చేష్టలు ఉంటాయి కదా, ఇటువంటి చేష్టలు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నేను నాకు ఒక ఒపీనియన్ ఉంటది కదా, ఐఎమ్ వాయిసింగ్ మై ఒపీనియన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఆయనకి వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన్ని దూషణ చేయలేదు, ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడు తిట్టలేదు. చేసే రాజకీయ శైలి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్, దాన్ని బట్టి తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నటువంటి ఏవైతే ఈ విమర్శలు కానీ, ఏవైతే ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినటువంటి నెగిటివ్ స్పందన ఏదైతే దీని గురించి ఏం చెప్తారు మీరు అసలు? అదే నెగిటివ్ స్పందన ఏంటంటే, మన భస్మాసుర హస్తం అంటారు కదా, మన చేతితోటి మన నెత్తి మీద పెట్టుకుని మన నాశనం చేసుకున్నారు. ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకుంటున్నాడు అని ఇప్పుడు వచ్చిన ఇదేంటి, ఇప్పుడు ఈ సందర్భం ఏంటి? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రేగ్గొట్టి ఏదో నెగటివ్ అయిపోయింది మీకు. ఇది ఎప్పుడైనా ఒక సానుభూతి, ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక తెలంగాణలో ఉంది 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 అని ఒక సానుభూతి ఉండేది. ఎందుకంటే ఆయనకి ప్రతి సినిమా గాని, ఇప్పుడు నైజాంలోనే కదా, నైజాంలో చొక్కాలు ఎంచుకుని వెళ్ళేవారు కదా సినిమాకి, క్యూలో నిలబడి. పవన్ కళ్యాణ్ గారు అంత క్రేజ్, విపరీతమైన క్రేజ్. అది మొత్తం నీరు గారిపోయింది కదా ఒక తెలంగాణ, ఒక ఈ చిన్న తప్పు వల్ల. ఖచ్చితంగా నీరు గారిపోద్ది. ఇట్లా అంటే తెలంగాణ సెంటిమెంట్ కన్నా గొప్ప కాదు కదా ఏ హీరో స్టార్డమో. దేంతో పెట్టుకోవాలి, దేశభక్తి కన్నా గొప్ప కాదు కదా మీ స్టార్డమ్. అది చెప్తున్నాను. అందుకే నీరు గారిపోతుంది. దేంతో పెట్టుకోవాలి, ఎక్కడ సమయం సందర్భం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పడిపోయిందంట. ఇమేజ్ పడిపోయిందంటే ఖచ్చితంగా ఇటువంటి ఇంకో 2-3 సందర్భాలు ఇటువంటి చేశారంటే ఖచ్చితంగా పడిపోద్ది, ఖచ్చితంగా పోద్ది. ఇమేజ్ అన్నది శాశ్వతం కాదు. వాళ్ళు బాగున్నప్పుడు చక్కబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ అంటే ప్రతి సందర్భంలో కూడా కొన్ని హామీలు ఇటు జరిగింది. మరి హామీల విషయంలో మరి అనుకూలంగా అవుతున్నాయా, లేకుంటే అయితే లేవా, పెండింగ్ ఉన్నాయి? హామీలు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఇప్పుడు హామీలు కూటమి ప్రభుత్వంలో కూటమిగా భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈయన కానీ కలిసి ప్రచారం చేశారు. చేసినప్పుడు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 ఇచ్చారు, హామీలు కాదంటలేదు. ఇచ్చినప్పుడు ఈయన ఒక మాట అందరి దగ్గర బాగా, అదైతే వైరల్ అయింది, బాగా పలికారు. ఏం పలికారు? ఈ హామీలు నెరవేర్చకపోతే వాళ్ళ మెడలు నేను వంచుతాను, నేను నిలదీస్తాను మొట్టమొదట అని చెప్పి అన్నదేవరు పవన్ కళ్యాణ్ గారు కదా. ఇప్పుడు ఆ హామీలు కొంచెం విశ్లేషించుకుంటే నెరవేరినాయి అంటున్నారు. ఎక్కడ నెరవేరినాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటి వరకు ఇచ్చారా? డేటా బయట పెట్టండి. ఆడబిడ్డ స్కీమ్ ఏమైంది? 18,000 సంవత్సరానికి, నెలకి 1,500 రూపీస్ ఇస్తాను అన్నారు. అది ఏమైంది? ఇచ్చారా? 1 రూపాయి ఇచ్చారా? డేటా బయట పెట్టండి. అది అడుగుతున్నాను. సరే, మీరు సిలిండర్స్ ఇచ్చాను అన్నారు. 3 సిలిండర్స్ ఇచ్చా, ఓకే ఇచ్చారు, డేటా పెట్టారు, ఇచ్చారు. కానీ మీరిచ్చిన హామీ ఏంటి? సంవత్సరానికి 3 సిలిండర్స్. మీరు ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణకు వచ్చి ఏమి ఇస్తారు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ 3 ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది కదా, అంటే 2 సైకిల్స్ కదా మీరు ఇవ్వాల్సింది. 6 సిలిండర్లు ఇవ్వాలి, 3 ఇచ్చారు కదా. ఇవ్వలేదు మీరు అంటే 1 సంవత్సరం ఇంకా వెనకబడి ఉన్నారు. అది ఇవ్వాలి కదా. తర్వాత మీరు అన్నదాత సుఖీభవ, ఇంతకు ముందు రైతు భరోసా కదా ప్రీవియస్ గవర్నమెంట్ లో. రైతు భరోసాలో ఏంటి? 7,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా పిఎం కిసాన్ దీని మీద. మీరేం చెప్పారు? హామీ 20,000 ఇస్తాను అన్నారు. సంవత్సరానికి 20,000 కదా అన్నదాత సుఖీభవాన్ని. 3 ఇన్స్టాల్మెంట్స్ కింద మీరు 20,000 1 సంవత్సరానికి ఇచ్చారు. రెండు కానీ మీరు అయింది 2 సంవత్సరాలు కదా. 2 సంవత్సరాలు 2 సైకిల్స్ కదా ఇవ్వాలి. 40,000 ఇవ్వాలి. మీరు సగమే ఇచ్చారు మీరు కదా. తర్వాత మీరు అమ్మఒడి, మీరు ఎలక్షన్ హామీ ఏం చెప్పారు?
ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక బిడ్డకే 15,000 కదా, ఒక బిడ్డకే కదా, కాదు నేను ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకి ఇస్తాను అన్నారు. ఉమ్, అన్నారా? అవును, ప్రామిస్ చేశారు కదా చేశారు. ప్రతి బిడ్డ. కానీ ఇప్పుడు ప్రతి బిడ్డకి ఇస్తున్నారా? కలిపి 15,000 కదా ఇస్తున్నారు. ఆ 15,000 కూడా ఇచ్చిన హామీలన్నీ అయితే అన్న ఎందుకు అవ్వకూడదు? అవ్వాలి. అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఆ. ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. చెయ్యాలి. సంపూర్ణంగా అమలు అయితే మహిళలకు పెట్టిన మహాలక్ష్మి పథకం కింద పెట్టినటువంటి ఈ ఫ్రీ బస్ అయితే సంపూర్ణంగా అమలు అవుతుందా? మిగతా అన్ని కూడా అదే చెప్తున్నాను, అవ్వాలి. దానికి ఏంటంటే ఇప్పుడు జనాలంటే పిచ్చోళ్ళ, ఓట్లేసిన జనాలు పిచ్చోళ్ళ అడుగుతున్నాను. ఇప్పుడు హామీలు, ఇప్పుడు తమిళనాడుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. తమిళనాడులో చూడండి, ఇవన్నీ విసుకుపోయి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఒక ఆయనకి ఓటేసి కూర్చోబెట్టేశారు. ఇక్కడ అదే పరిస్థితులు వస్తాయి. రాను రాను జనాలతో పెట్టుకోవద్దు. జనాలకి మీరు ప్రామిసెస్ ఇచ్చారంటే ఆ ప్రామిసెస్ నెరవేర్చండి. లేకపోతే మీరు ప్రామిసెస్ ఇవ్వద్దు. నాకు తెలియలేదు, పవర్కి వచ్చిన తర్వాత చూస్తే ఖజానా ఖాళీ అంటే చెవులో పూలు పెట్టుకుని కూర్చున్నారా జనాలు. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. అంటే మీకు తెలీదా ఖజానా పరిస్థితి? మీకు తెలీదా? ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ పిఎస్సి ఎవరుంటారు? అపోజిషన్ పార్టీ ఉంటది. మీకు తెలీదా ఖజానా లెక్కలు తెలీదా? మీరు ఆ లెక్కల ప్రకారం మీరు హామీలు ఇవ్వాలి. లేకపోతే హామీలు ఎందుకు ఇస్తారు? మభ్యపెట్టడానికే కదా. ఇందుకు ఆడిట్ కమిటీ రావాలి. ఒక ఎలక్షన్ కమిషన్ తోటి ఒక పైన నుంచి దేశ స్థాయి ఒక నేషనల్ పార్టీ నుంచి, ఒక స్టేట్ పార్టీ నుంచి, లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్, టౌన్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇచ్చే ప్రతి హామీ ఎలక్షన్ కమిషన్ తోటి రిజిస్టర్ అవ్వాలి. ఇది ఒక కొత్త చట్టం రావాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఇది హామీలు ఎంతవరకు నెరవేరినాయి, ఎంతవరకు నెరవేరలేదు అని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్ రిలీజ్ అన్నది కావాలి, ప్రజలకి తెలవాలి. ఇది మభ్యపెట్టడం కాదు. వాట్ యు సే యు డూ, అదర్వైజ్ డోంట్ సే, డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఇది చెప్తున్నాను. ఒక రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి. డెమోక్రసీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్టాగ్నెంట్ పూల్, ఇట్ ఈస్ నాట్ స్టాగ్నెంట్ వాటర్, ఇట్ ఈస్ అ ఫ్లోయింగ్ రివర్. అర్థమైందా మీకు? అదొక స్టాగ్నెంట్ వాటర్, ఇక్కడ పడిపోయి పొల్యూట్ అయిన వాటర్ కాదు, పవిత్ర గంగాజలం అది. రాజకీయం అంటే, డెమోక్రసీ అంటే పవిత్ర గంగాజలం. అంటే అది అడ్వాన్స్ అవుతూ పోవాలి, ఎవాల్వ్ అవుతూ పోవాలి. ఈ చట్టం తీసుకురండి. అదే ఈ చట్టం అన్నది తీసుకురావాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నామా, హామీలు, పోల్ ప్రామిసెస్ నెరవేరుతున్నాయా లేదా, ఇచ్చారా లేదా అన్నది ఆడిట్ కమిటీ ఉండాలి. ఆ ఆడిట్ కమిటీ ప్రజలకి క్లియర్ గా తెలవాలి. ఇది నెరవేరినాయా లేదా, ఎంతవరకు నెరవేరినాయి. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు నెరవేర్చలేదు ప్రామిసెస్ అని చెప్పి డిక్లేర్ అవ్వాలి బిఫోర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. ఇట్లా ఒక ఆడిట్ రావాలి, ఒక కమిటీ రావాలి. మీ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి కూటమి పాలన ఎట్లా ఉంది? దాని పట్ల మరి ప్రజలు సంతృప్తి చెందుతున్నారా, లేకుంటే ఆగో ఉన్నారా? అట్లా కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి. 100 మంది ఉన్నారంటే 100 మందిని సాటిస్ఫై చేయలేరు, అది అర్థమవుతుంది. రెండు రాజకీయ శైలి. ఇప్పుడు కూటమి అనుకోండి, కూటమిలో మెయిన్ హూస్ కాలింగ్ ద షాట్స్? తెలుగుదేశం పార్టీ, టీడీపీ శైలి ఏంటి? బేసికలీ ఒక డెవలప్, ఈ చేయాలి, ఈ ప్రాజెక్ట్, ఈ విజన్, ఇది కట్టుకోవాలి, ఈ ప్రాజెక్ట్స్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్ చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, అభివృద్ధి పటానికి తీసుకెళ్ళాలి, ఒక పర్మనెంట్ గా అట్లా తీసుకెళ్ళాలి. మీకు అన్నం ఇవాళ మీరు అరపోట భోజనం మీరు ఇవాళ చేసినా పర్వాలేదు, ఒక 20 సంవత్సరాల తర్వాత మీ బిడ్డలు బాగుంటారు. ఇట్లా ఈ ఒక విజన్ మీద వెళ్తున్నారు. అది ఎంతవరకు నెరవేరుస్తున్నారు అని ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు. ఓకే, ప్రజలు చూస్తున్నారు. బట్ వాళ్ళ ద్వారణ అది డెవలప్మెంట్ అజెండా. మీరు ఇవాళ అరపోట భోజనం మీరు చేసినా పర్వాలేదు, కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత మీ బిడ్డలు బాగుంటారు. ఎందుకంటే మేము నిర్మాణం చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము. శైలి అలానే ఉంటది, స్ట్రాటజీస్ అలా ఉంటాయి, స్ట్రాటజీ అలా ఉంటది. ఇటు వైఎస్ఆర్ గారు కానీ, జగన్ గారు కానీ, ఈ వాళ్ళ శైలి ఎలా ఉంటది? బేసికలీ నిర్మాణం అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. నిర్మాణం అన్నది అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నెన్స్ జరుగుతుంది. ప్రజలకి అరపూట భోజనం కాదు, నిండు భోజనం ఇవాళ నేను పెట్టాలి.
ఈ రోజు చూసుకోవాలి. ఈ రోజు మీకు నిండు భోజనం నేను పెడతాను అన్నది వాళ్ళ శైలి. రాజశేఖర రెడ్డి గారు కానీ అందుకు సంక్షేమ పథకాలు వాళ్ళు క్లియర్ గా ఉంటది, ఒక మార్క్ ఉంటది. ఇది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ లో ఈ విషయాన్ని ఏకీభవించే వాళ్ళు ఇటు సపోర్ట్ చేస్తారు, ఆ విషయాన్ని ఏకీభవించే వాళ్ళు అటు సపోర్ట్ చేస్తారు, అంతే. ఇటు ఉంది, ఇక్కడ విజన్ ఉంది, అక్కడ విజన్ ఉంది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి దేర్ ఇస్ నో విజన్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అడ్రస్. చెప్తాను చూడండి. ఫస్ట్ చెగువరా అంటారు, తెలంగాణ గౌరవంగానే చెగువరా అంటారు. నేను మా లెఫ్ట్ భావజాలం అంటారు ఆయన. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళంగానే ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ అంతా కలవంగానే ఆమె ప్రౌడ్ సనాతని అంటారు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? అది ఏం చెప్పడానికి పబ్లిక్ ఇస్ కన్ఫ్యూజ్డ్. మీరు 2014లో మీరు 2009, 10 ప్రజా యువరాజ్యంలో ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేశారు? మీరు మంచిగా తెలంగాణ సెంటిమెంట్ అన్ని మాట్లాడారు. అప్పుడు తెలంగాణ కోసం ప్రోగానే మాట్లాడారు. కానీ 2014కి తెలంగాణ ఏం చేశారు? తెలంగాణ అసలు వద్దు, తెలంగాణ అసలు రాకూడదు, సమైక్యాంధ్ర కోసం పాటుపడిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తోటి మీరు పొత్తులోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మాట్లాడి ఇమీడియట్ అక్కడే ఫస్ట్ యూటర్న్ స్టార్ట్ అయింది. గెలిచారు, తర్వాత చెడింది, బయటకు వచ్చారు, సెపరేట్ గా నుంచున్న 2019లో ఎవరితో నుంచున్నారు? మళ్ళీ ఎగ్జాక్ట్ ఆపోజిట్. మళ్ళీ బిఎస్పి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, తర్వాత మీరు కమ్యూనిస్ట్ పార్టీస్, వీళ్ళతో పొత్తులోకి వెళ్ళి వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ? ఒక ఐడియాలజీ అన్నది ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక స్టాండర్డే లేదు కదా. మళ్ళీ తర్వాత 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇమీడియట్ మళ్ళీ బీజేపీ తోటి పొత్తులోకి వెళ్ళారు. మళ్ళీ టీడీపీ తోటి మళ్ళీ కూటమికి వచ్చేసారు. వచ్చేసి మళ్ళీ సనాతనం అని మాట్లాడారు. మీరు సనాతనం అంటే తప్పు లేదు, ఇది సనాతన దేశం, ఇది తప్పే లేదు, మీరు అనండి. కానీ మీరు మాటలు మార్చొద్దు, రోజుకు ఒక మాట మాట్లాడద్దు, ప్రాంతానికి ఒక మాట మాట్లాడద్దు. అది చెప్తున్నాను. అది మీరంటే మా అందరికి ఇష్టం. ఒక హీరోగా మేము బాగా మీరంటే ఇష్టం మాకు. అంటే హీరోగా సక్సెస్ అయ్యింది కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఫీల్ అవుతున్నాను. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మామూలు ఎవరు ఇది ఒక డిస్ట్రక్టివ్ గా తిట్టాలంటే అట్లా నేను తిట్టట్లేదు కదా, అట్లా కాదు, మంచి కోసం చెప్తున్నాను. మీరు ఇట్లానే కంటిన్యూ అవుతే కనుమరుగైపోతారు. ప్రజలు అంత ఈజీ కాదు, ప్రజలతో పెట్టుకోవద్దు. మహా నాయకులకే దిక్కులేదు దేశంలో ప్రజలతో పెట్టుకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నోటీసులు పంపించటాలు, మీడియా వీడియోలు తీసేయటాలు, ఎక్కడెక్కడి నుంచో పంపించటాలు, ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. మీకన్నా ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీరు కాపాడుకోండి. మీరు దాంతో ఎవరితో తిట్టించటాలు, రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఎట్లా సక్సెస్ అయ్యారో, పాలిటిక్స్ లో కూడా మీ సక్సెస్ అన్నది మీరు ఒక ఇండివిజువాలిటీతో నుంచే వస్తుంది. మీరు అక్కడ ఇక్కడ కొంచెం తీసుకుని, ఇక్కడ తీసుకుని, కాళిదాస్ కవిత్వం కొంచెం, నా పైత్యం కొంచెం అని చెప్పి అటు ఇటు ఇవన్నీ మిక్స్ చేసుకుని మీరు ఇట్లా వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా మీకే రివర్స్ కొడుతుంది మొత్తం. అట్లా కాదు, మీకన్నా ఒక ఇండివిజువాలిటీ ఉంది, వచ్చే ఒక ఫస్ట్ రోజు మీరు పెట్టారు చూడండి జనసేన ఫార్మేషన్, ఫస్ట్ సభ పెట్టారు చూడండి, ఆ రోజు ఎంత మంది ఎంత ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు తెలుసా. నిజంగా ఒక దేశానికి, ఓ రాష్ట్రానికి మంచి ఒక నాయకుడు వస్తున్నాడు, జరగబోతుంది. జన సైనికుల పేరే జనసేన, జనాలు నిజంగా లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయ్యారు, మీ ప్రస్థానం ఏంటి, మీ గమ్యం ఏంటి, ఎక్కడ ఎండ్ అయ్యారు? ఒకసారి మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఫ్యాన్స్ మీరు కంట్రోల్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు, ఎవరి మీద పడితే వాళ్ళు. ఫ్యాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు తమిళనాడు విజయ్ గారు చూద్దాము. విజయ్ గారు ఈ పొజిషన్ లో ఉన్నారంటే విజయ్ గారు ఫ్యాన్సే కారణం. వాళ్ళేమి ఇట్లా దాడులు చేయటాలు, ఈ పిచ్చిగా విచ్చలవిడితనంగా మాట్లాడటాలు అలా చేయలా. అక్కడక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ మంచి పనులు చేశారు. ఎక్కడ ఒక ప్రాంతంలో ఒక ప్రాబ్లం వస్తే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ అసోసియేషన్ ద్వారా మంచి చేశారు.
పనులు చేశారు, మంచి పనులు చేశారు, అట్లా నోటీస్ అయ్యారు. ఆ ప్రభావం, ఆ ఫలితమే వాళ్ళకి కనబడింది. అయితే అలా మంచి పనులు ఇక్కడ చేయించండి మీ ఫ్యాన్స్ తోటి. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కండువా కప్పుకున్నోళ్ళు కానీ, మీరు అంటున్నట్టు జన సైనికులు కానీ, వాళ్ళు ఏం మంచి పనులు చేస్తలేరు. మరి నేను జన సైనికులను స్పెసిఫిక్ అనట్లేదు. జన సైనికులు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు చాలా పవిత్ర ఆలోచనలతోటి ఒక మంచి చేయాలని కూడా చాలా మంది ఉన్నారు పార్టీలో. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆ జన సైనికులు అందరూ అనట్లేదు. ముఖ్యంగా కొంతమంది దేర్ ఇస్ వన్ సెక్షన్, వీళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ఆయనకి నెగిటివ్ అయిపోతుంది బాగా. వచ్చేసి ప్రతి వాళ్ళని తిట్టటాలు, ప్రతి వాళ్ళని అది పిచ్చి పిచ్చిగా తిట్టటాలు, లేడీస్ అని కూడా చూడకుండా ఈ మీడియాలో తిట్టటాలు నోటికొచ్చింది. అంటే తిట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మెచ్చుకుంటారు అన్న ఫీలింగ్ తోటి ఈ ఫ్యాన్స్ దృష్టిలో పడతారని పిచ్చి పిచ్చిగా యాక్చువల్లీ ఇట్ ఈస్ గివింగ్ ఎ రాంగ్ సిగ్నల్ టు హిమ్. చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది. అది ఆయన కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేసే బాధ్యత ఎవరిది? వేరెవరు చెప్పినా వినరు, ఆయన చెప్తేనే వింటారు. ఎందుకు ఎగ్జామ్ లో కుటుంబంలోనే ప్రాబ్లం వచ్చింది కదా. పల్లు అర్జున్ గారిది ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? ఈ ఫ్యాన్స్ గోలే కదా. ఓజన్ బ్రిడ్జ్ తోట పవర్ స్టార్ ఏంటి? పవర్ స్టార్ ఏంటి? పవర్ స్టార్ అంటే ఇవ్వండి స్టేట్ కి కరెంట్ ప్రాబ్లం తీర్చండి. మరి పవర్ స్టార్ అంటే అది కాదు కదా. పవర్ స్టార్ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తారా? అది కాదు కదా. పవర్ స్టార్ అంటే మంచి పనులు చేయండి. అక్కడ ప్రాబ్లం ఉందా వెళ్ళి, ఓకే మీరు ఫ్యాన్స్ కదా, ఆయన ఫ్యాన్స్ కదా, వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎవరికైనా ఆపదలో నిన్నే ఒక రేప్ కేసు జరిగింది, 3rd ఫ్లోర్ నుంచి తోసారు. ఒక మన మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళి అండగా నిలబడండి, ఆ మంచి పనులు చేయండి. ఇట్లాంటి సంఘటనలో ఎన్ని జరిగినా గానీ, ఇప్పుడు ఆ మహిళల పైన దాడులు గానీ, లేకుంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు గానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దాని గురించి కూడా అడిగారు. అదే చెప్తున్నా, అదే చెప్పేది. ప్రశ్నించటం ప్రతివాడి హక్కు. మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారో మేము కూడా ప్రశ్నిస్తాము. నా ప్రశ్న ఇదే, ఇలా కొంచెం మీ ఫ్యాన్స్ దారి తప్పినప్పుడు, శృతి తప్పినప్పుడు వాళ్ళని పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత ఎవరితో? మీది. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కదా, మీ ఫ్యాన్స్ ని ఇప్పుడు తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అదే అని చెప్తున్నాను, దాన్ని మంచి కార్యక్రమాలకు వాడుకోండి. నిన్నే ఒక రేప్ కేసు జరిగింది, కింద 3వ ఫ్లోర్ నుంచి కింద పడ్డారు, పడి వాళ్ళకి హాస్పిటల్ కూడా దొరకకపోతే. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టండి మైక్రో లెవెల్లో. నా ఫ్యాన్స్ అంటే ఇది చెయ్యాలని ఒక ప్రకటన ఇవ్వండి. నా ఫ్యాన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ శృతి తప్పి మూర్ఖత్వంగా వాగటం కాదు. నా ఫ్యాన్స్ అది కాదు. నేను జన సైనికుల గురించి అనట్లేదు. జన సైనికులు చాలా మంది పనిచేస్తారు, అందుకోసం వచ్చారు. నేను అన్నది మూర్ఖంగా చేసే ఫ్యాన్స్ గురించి. కొంతమంది ఒక సెక్షన్ వీళ్ళ గురించి మాట్లాడితే చాలా మంది ఈ పవన్ కళ్యాణ్ గురించి, మా గారి గురించి ఏదైనా మాట్లాడాలంటేనే మాట్లాడితే వీళ్ళు వచ్చేస్తారు. ఏంటి వచ్చేస్తారండి? ఇది ప్రజాస్వామ్యం. ఇదేంటి ఇరానా లేకపోతే సౌదీ అరేబియానా? వచ్చేసి ఏం చేస్తారు? కోర్టులు అందరికీ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చట్టం అందరికీ ఒకటే కదా. మీ ఫ్యాన్స్ అనగానే ఇప్పుడు తిట్టి మొన్న ఎవరు అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని చంపేస్తానని ఒక ఫ్యాను జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు బొక్కలో పెట్టారు కదా. అది ఎవరికి నష్టం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని కాపాడారా? ఫ్యాన్స్ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని కాపాడి పరామర్శించి సభాష్ నా కోసం మాట్లాడావు, నువ్వు గొప్ప నా ఫ్యాన్వి, చిరస్థాయిగా నిలబడిపోతావు అని చెప్పి బ్లేడ్ తోటి ఇట్లా కోసి రక్తం తీసి నీకు తిలకం దిద్దారా? కాదు కదా. మీ విశ్లేషణ ప్రకారం చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కానీ మళ్ళీ జనసేన కొద్దిగా బలపడే అవకాశం ఉందా? లేకపోతే ఇదే వైఖరిలో పోతే మరి పవన్ కళ్యాణ్ మీద వస్తున్నటువంటి విమర్శలను బట్టి చూసుకున్నట్లయితే మరి బలం పెరుగుతుందా? లేకుంటే అసలు ఉనికి లేకుండా పోయే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఆయన ఆంధ్రప్రదేశ్ వరకు ఒక కరెక్ట్ దారి కొంతవరకు కరెక్ట్గా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకుంది పంచాయతీరాజ్. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్లో చాలా ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన. పంచాయతీరాజ్ మినిస్ట్రీలో చాలా మంది ఇప్పుడు క్లస్టర్ గవర్నెన్స్ నుంచి అంటే ఒక ఆఫీసర్ కింద చాలా ఉన్నదాన్ని మార్చి కొన్ని ఇండివిజువలైజ్ చేశాడు. కొన్ని ఫండ్స్ వస్తున్నాయి, అంటే ప్రకటనలు ఉన్నాయి. అది దీనికి ఈ రోడ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాన్నిటికీ హీఈస్ డూయింగ్ సంథింగ్ దేర్. ఒక ప్రకటనలు ఉన్నాయి, అన్ని కొంచెం సెంటర్ నుంచి ఫండ్స్
ఇవన్నీ కూడా తెప్పిస్తున్నారు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ ఆన్ పేపర్. ఓకే. అది గనక సక్సెస్ అవుతే గ్రాస్ రూట్ లెవెల్ ఆయనకి మంచి పేరు వస్తుంది, కాదంటలేదు. ఈస్ డూయింగ్ దట్, ఓకే. ఈస్ గోయింగ్ ఇన్ దట్. ఆటలతో పాటు ఈ ఈ తోక పనులు వద్దు, హ్మ్. ఈ అన్నెసరీ పనులు వద్దు. ఓకే. ఇట్ విల్ క్రియేట్ నెగటివిటీ ఫర్ యూ. హ్మ్. అర్థమైందా మీకు? అంటే వచ్చేసి అక్కడ మొన్న ఎంత అసహ్యంగా ఉండింది. మా ఫార్మేషన్ డే రోజు వచ్చేసి చేసిన దాన్ని ఎవడో అక్కడక్కడ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసి హ్మ్. తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి మేము, అంటే మీడియాలో కనపడిందే చెప్తున్నాను, అదే. మేము పవన్ కళ్యాణ్ దేవుడు దేవుడు అంటే అది కాదు. మీరు యాక్చువల్ గా ఆయన్ని పడేస్తున్నారు కింద. అదే. ఆయన దేవుడు కాదు. ఓడి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్, లైక్ ఎనీబడి. ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి. తప్పు చేస్తే తప్పు, తప్పన్నా ఇది తప్పు అని చెప్పి మీరే నిలదీయండి. అది మీ ఫ్యాన్స్ గా మీ బాధ్యత. హ్మ్. కరెక్ట్ చేస్తే దానికోసం పోరాడండి. హ్మ్. ఇప్పుడు నిజంగా ఆయన ఫ్యాన్స్ అనుకోండి, మంచి పనులు చేయండి. ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి చేయటానికి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. వాటి మీద పాటుపడండి. ఇట్లా ఊరినే వచ్చేసి పడిపోవటం కాదు. ఏదో మీడియాలో కమెంట్లు, పిచ్చి పిచ్చిగా మాటలు, ఇది కాదు. దిస్ ఇస్ నాట్ వాట్ యువర్ ఫర్. ఈ విషయాలు నేను చెప్పకూడదు, హ్మ్. మిగతా వాళ్ళు చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. దట్ ఈస్ మై ఎఫర్ట్. మీరు ఇందాక అడిగారు కదా, పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఏంటి ప్రాబ్లం? మాకెందుకు ఉంటది చెప్పండి? హ్మ్. నా ఫ్యామిలీ హాజ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్ ఫ్రమ్ డే వన్. హ్మ్. పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వాట్ ఎవర్. మా తాతగారు ప్రతి సినిమాలో అల్లు రామలింగయ్య గారు ఉండేవారు. హుహు. ఆయన వచ్చి మరి అడిగి మరి, ఈ సినిమాలో నేను ఉండాలి, ఉండకపోతే ఎట్లా మహారథి గారు హ్మ్. అడిగి మరి, ఒక అల్లూరు సీతారామరాజు కానీ ఏ సినిమా అయినా, హ్మ్. సింహాసన్ ప్రతి సినిమాలో ఉంటాడు ఆయన ఫస్ట్ నుంచి. ఓకే. మీ తాతగారు. అంటే మా తాతగారు మహారథి గారు పెద్ద రైటర్, ఓకే. గొప్ప గొప్ప సినిమాలు, ఒక 200 సినిమాలు పై చిలుకు రాశారు. హుహు. అంటే ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి. అల్లూరు సీతారామరాజు సినిమా చూశారు కదా, ఆ! చూసా. అది మా తాతగారు రాసిన. సింహాసనం, హుహు. కంచు కాగడ, హ్మ్. దేవుడు చేసిన మనుషులు, హ్మ్. దొరబాబు, హ్మ్. ఆ ఫస్ట్ ఎన్టీఆర్ గారికి బందిపోటు, కంచుకోట, నిలువు దోపిడి, హ్మ్. చాలా సినిమాలు. తాతగారు పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. ఓకే. చాలా సినిమాలు, చాలా వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ అంత రిలేషన్షిప్ అల్లు రామలింగయ్య గారు వచ్చి మరి, ఆయన ఫ్రెండ్షిప్ వచ్చి మరి, హ్మ్. దీనిలో నా పాత్ర ఉండాలి, దానికి తగినట్టు మీరు స్క్రిప్ట్ రాయాలి చెప్పి అంత హక్కుతోటి తీసుకునేది. అంత ఫ్రెండ్షిప్, అదే. అంత రిలేషన్ ఉండేది. ఆ, ఆ, చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు స్టార్టింగ్ డేస్ లో మా నాన్నగారు, మా హ్మ్. నాన్నగారి పేరు కూడా వరప్రసాదే. ఓకే. చిట్టిబాబు అంటారు కానీ ఆయన పేరు కూడా వరప్రసాద్. ఆయన కో డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో ఆయన ఫస్ట్ సినిమా తాయారమ్మ బంగారే సినిమాలో ఇంట్రడక్షన్ ఉంది కదా, దానికోసం చాలా ఉపయోగపడ్డది మా నాన్నగారే. హుహు. మా నాన్నగారే ఉపయోగపడింది కో డైరెక్టర్ గా ఉన్నప్పుడు. మా నాన్నగారు డైరెక్టర్ అవడానికి ముందు ఆ రోజుల్లో. ఓకే. ఇదంతా జరిగింది ఎప్పుడు? చెన్నై నాన్నగారు నాన్నగారు ఆయన చాలా గొప్ప మనిషి. చెప్తున్నాను, చెన్నై. చంద్రబాబు గారంటే తెలవనోళ్ళు లేకుండా ఉన్నారు. ఆయన సైలెంట్, చాలా మందికి, ఎంతో మందికి సహాయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా జరిగింది సన్నివేశం కూడా చెన్నై, చెన్నై పాండి బజార్, హ్మ్. పూర్ణాకిలి చాలా దానికి ఒక హిస్టరీ ఉంది. అక్కడ కూర్చొని మా నాన్నగారేమో దీనికి నవభారత్ బాబురావు గారు ఉన్నారు, నవభారత్ ఆర్ట్స్ దానికి, ఇంకా పద్మాలయ దీనికి పర్మనెంట్ కో డైరెక్టర్ లాగా ఆయన హ్మ్. ప్రతి సినిమా కో డైరెక్షన్ చేశారు, డైరెక్టర్ అవడానికి ముందు ఇది. ఆ టైంలో ఇవన్నీ చిరంజీవి గారు ఇంట్రడక్షన్ అవటానికి, ఉండండి చెప్తాను, చిరంజీవి గారు ఇంట్రడక్షన్ అవటానికి చాలా ఉపయోగపడిన వ్యక్తి మా నాన్న. హ్మ్. అది ఆయనకు తెలుసు, ఆయన అడిగితే చెప్తాడు. ఇండస్ట్రీలోకి రావడానికి ఖచ్చితంగా తాయారమ్మ బంగారే సినిమా, దానికి మా నాన్న వెనకాల ఎంతో కృషి ఉంది మా నాన్నది. హ్మ్. మా నాన్నగారు కో డైరెక్టర్ గా ఉన్నప్పుడు, చిరంజీవి గారు అప్పుడే కదా ఇంట్రడక్షన్, అదే. స్టార్టింగ్ అప్పుడు. ఖైదీ సినిమా వచ్చే వరకు ఆయన మామూలుగా, ప్రస్తుతం మామూలుగా కదా ఉండేది. అదే. అంటే స్టార్టింగ్ డేస్ లో, అంటే వై ఐఎమ్ టెలింగ్ దిస్ అంటే చెప్పుకోవాలి అది ఇదని కాదు. ద రిలేషన్షిప్ వి షేర్డ్, హ్మ్. గుడ్ రిలేషన్షిప్ వి షేర్ విత్ దెమ్. వాళ్ళ మీద మా వ్యక్తిగత దోషణలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓకే. అర్థమైందా? విషయ పరిజ్ఞానం, ఈ విషయం ఇట్లా ఉంది, రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉంది, దీంట్లో తప్పు చేస్తున్నారు, తప్పు చేసినప్పుడు తప్పు అనే నైజం మా మా ఫ్యామిలీది.
త్రిపురనేని కుటుంబాన్ని నాది కూడా. ఓకే. అర్థమైందా మీకు? దాని ప్రకారం నేను చెప్తున్నాను అంతే.